కాసేపట్లో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. 3 గంటలకు తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో జరిగే సమావేశంలో కీలక అంశాలపై సీఎం సీనియర్ నేతలతో చర్చించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో సీఎం ప్రచారంలో దూకుడు పెంచాలని నిర్ణయించారు. జిల్లాల వారీగా పరిస్థితులు, మేనిఫెస్టోపై చర్చించనున్నారు సీఎం. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో జగన్ సమాలోచనలు జరుపుతారు. మరోవైపు ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేపట్టనున్నారు సీఎం జగన్. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ మరి కాసేపట్లో భేటీ కానున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. ఇందులో భాగంగానే వైసీపీ అధినేత సీఎం జగన్ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 రోజుల పాటు బస్సు యాత్రకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఇడుపులపై నుండి ఇచ్చాపురం వరకు ఈ బస్సు యాత్ర ఉండబోతుంది. మేమంతా సిద్ధం పేరుతో ఈ బస్సు యాత్రకు పేరు కూడా పెట్టడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా కవర్ చేసే విధంగా ఈ బస్సు యాత్రను డిజైన్ చేసిన జరిగింది. ఇప్పటికే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కీలక నేతల సమావేశంలో దీనికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా సీఎం జగన్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ను ప్రకటించబోతున్నారు తలసిల్ రఘురాం. మరిన్ని విషయాలు మనం చూద్దాం. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దానికి సంబంధించిన షెడ్యూల్ అంతా కూడా 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో మీకు ఇస్తాం. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అనే పేరుతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ క్యాంపెయినింగ్ జరుగుతుంది. దాంట్లో భాగంగా మొన్నటి వరకు మేము 4 రీజియన్స్లో సిద్ధం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో ఈ దేశ చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా జరిగిన బహిరంగ సభలను నిర్వహించడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధం పేరుతో జరిగే బహిరంగ సభల్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ నిర్వహించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను రూపొందించింది. దానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ మాత్రం రేపు మీకు ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఈ 4 సిద్ధం జరిగిన బహిరంగ సభలు జరిగిన జిల్లాలను మినహాయించి మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతిరోజు ఒక బహిరంగ సభ, ఒక పార్లమెంట్ స్థాయిలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా ఇప్పటికీ ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ఈ నెల రోజులు కూడా ఈ సభలు జరిగినన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత పూర్తిగా ప్రజల్లోనే మమేకమై ప్రజల్లోనే రోజు అక్కడే రాత్రి బస్సు కూడా అక్కడే ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆయనకి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడున్న మేధావులు, స్థానికులందరితో కూడా ఒక ఇంటరాక్షన్ కూడా ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూట ఒక బహిరంగ సభ, అట్లా ఈ రకంగా ప్రజలందరిలో కూడా ఆయన మమేకమై ప్రతి ఒక్క ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవటం, రాబోయే రోజుల్లో జరిగే పరిపాలనలో ఈ అభిప్రాయాలన్నీ కూడా మేళవింపు చేసే విధంగా ఈ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. రేపు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికనంతా కూడా రేపు పొద్దున్న షెడ్యూల్ని మీకు ఇస్తాం, డేటు అన్నీ కూడా. ఎందుకంటే 26-27 తేదీల్లో ఉంటుంది బహుశా. దానికి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్ మొదటి 4-5 రోజుల షెడ్యూల్ని కూడా రేపు రిలీజ్ చేస్తాం. లేదు, 175కి సంబంధం లేదు. ఇది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ జరిగే విధంగా రూపొందించాం. మళ్లీ చెప్తున్నా, మొన్న జరిగిన 4 సిద్ధం బహిరంగ సభలు ఆ జిల్లాలను మినహాయించి మిగతా 21 పార్లమెంట్ 21 బహిరంగ సభలు నిర్వహించబోతున్నాం. 21 రోజులు కొనసాగుతుంది ఇది. ఎందుకంటే మధ్యలో కొన్ని సెలవులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పండగలు అవి ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకోవాలి. ఉగాది, రంజాన్ ఇటువంటివన్నీ ఉన్నాయి. అవి మినహాయించుకొని వర్కింగ్ డేస్ 21 ఉంటాయి. దానికి నెక్స్ట్ డే షెడ్యూల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ బస్సు అన్నీ కూడా దానికి సమీపంలో ఉండేటట్లు ఆ షెడ్యూల్ ప్రకారం
రేపు ఇస్తా అంటున్నారు, schedule ఇస్తారు కదా. అంటే ఇన్ని కిలోమీటర్లు ఏమైనా ఉందా సార్ బస్సు యాత్ర? దానికి కిలోమీటర్లతో సంబంధం లేదు. ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒకరోజు ప్రయాణించే విధంగా ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. ఒక పార్లమెంట్ నుంచి ఇంకో పార్లమెంట్కి వెళ్ళే మధ్యలో కొన్ని కాన్స్టిట్యూన్సీస్ ఉంటాయి అసెంబ్లీలో, వాటిలో కూడా ఈ బస్ యాత్ర కొనసాగుతుంది. బస్సు యాత్ర వెళ్తా ఉంటుంది, కానీ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ మాత్రమే ఉంటుంది. ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ, ఒక ఇంట్రాక్షన్, ఆ రెండు ఆ విధంగా ఉండే విధంగా ప్రణాళిక అంటే రూపొందించుకుంటాం. ఇప్పుడు సీఎం జగన్ గారితో కలిపి ఎవరు వెళ్తారండి? అక్కడున్న నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎంపీగా? ఎస్, అక్కడ ఉన్న స్థానిక నాయకులు మాత్రమే పాల్గొంటారు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఆ పార్లమెంట్ అభ్యర్థులు, ఒక పార్లమెంట్ అంటే ఒక జిల్లా, ఆ జిల్లాకు సంబంధించిన నాయకులు పాల్గొంటారు. మేనిఫెస్టో ఎప్పుడు తీసుకొస్తారు, ఈ లోపు ఇస్తారు? ఎన్నికల ప్రచారంలో వైసీపీ దూకుడు పెంచనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు కూడా బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు సీఎం జగన్. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఈ నెల 26 లేదా 27వ తేదీ నుంచి బస్సు యాత్రకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. రేపు అధికారికంగా వైసీపీ బస్సు యాత్రకు సంబంధించి షెడ్యూల్ అంతా కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక సిద్ధం బహిరంగ సభను ప్లాన్ చేస్తూ ఉన్నారు. మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ అయితే బస్సు యాత్రకు సిద్ధమవుతోంది. ఈ బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఉంటుంది. దీనికి సంబంధించి రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 26 లేదంటే 27వ తేదీ నుంచి ఈ బస్సు యాత్ర ఉండనున్నట్టుగా వైసీపీ శ్రేణులు అయితే చెబుతూ ఉన్నారు. వైసీపీ బస్సు యాత్రకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం, సీఎం జగన్ బస్సు యాత్రకు సంబంధించి కొంత షెడ్యూల్ అయితే ఈరోజు కొద్దిసేపటి క్రితం ప్రకటించడం జరిగింది. మొత్తం 21 రోజుల పాటు సీఎం జగన్ బస్సు యాత్ర ఉండబోతుంది. 21 సభలు ఉండబోతున్నాయి. ప్రతి పార్లమెంట్లో కూడా ఈ బస్సు యాత్ర ఉండబోతుంది. అయితే ఏదైతే బయలుదేరుతారో ఇక్కడి నుంచి తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరిన తర్వాత తిరిగి బస్సు యాత్ర అంతా కూడా పూర్తయిన తర్వాత మళ్ళీ ఆయన నివాసానికి చేరుకుంటారు. ప్రతిరోజు కూడా ఎక్కడైతే బహిరంగ సభ అయిందో, బహిరంగ సభ అయిన తర్వాత ఆ గ్రౌండ్లోనే సీఎం జగన్ అక్కడే బస చేయడం కూడా, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా వైఎస్ఆర్సీపీ చేయడం జరిగింది. మొత్తం రూట్ మ్యాప్కి సంబంధించి ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే దానికి సంబంధించి పూర్తిగా మొదటి 4 రోజుల షెడ్యూల్ను రేపు వైఎస్ఆర్సీపీ విడుదల చేయబోతుంది. మొత్తం 25వ తేదీ కానీ 26వ తేదీ కానీ ఈ బస్సు యాత్ర అనేది ప్రారంభం కాబోతుంది. లేదంటే 26 నుంచి 27వ తేదీ లోపు మధ్యలో ఈ బస్సు యాత్ర ప్రారంభం కాబోతుందంటూ కూడా కొద్దిసేపటి క్రితం పార్టీ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ఈ బస్సు యాత్రకు సంబంధించి ప్రతి పార్లమెంట్లో ఒక బహిరంగ సభ ఉండే విధంగా డిజైన్ చేశారు. మొత్తం 21 బహిరంగ సభలు ఉండబోతున్నాయంటే 21 రోజులు ఈ బస్సు యాత్ర ఉండబోతుంది. అయితే మధ్యలో కొన్ని హాలిడేస్, కొన్ని అవి ఇవి కూడా వస్తుంటాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మొత్తం షెడ్యూల్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ కొద్దిసేపటి క్రితమే పార్టీ కీలక నేతలతో నిర్వహించినటువంటి సమావేశంలో దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా పార్టీకి సంబంధించి ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్కి సంబంధించినటువంటి బస్సు యాత్ర అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఈ బస్ యాత్రకు సంబంధించి మాట్లాడేందుకు తలసిల్ రఘురామ్ గారు ఉన్నారు. సార్, చెప్పండి సార్, ఈ యాత్ర ఏ విధంగా ఉండబోతుంది, ఎన్ని రోజులు ఉండబోతుంది? రేపు దీనికి సంబంధించి పూర్తి స్థాయి రేపు పూర్తిగా మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి ప్రతి నియోజకవర్గం, ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో బహిరంగ సభ జరగబోతుంది. అంటే ఎన్ని రోజులు ఉండబోతుంది సార్? ఓవరాల్ ఎన్ని రోజులు? 20 చెప్పా కదా, 4 పార్లమెంట్ మినహాయించి మిగతా పార్లమెంట్ అంటే 21 రోజులు ఉంటుంది. 21 రోజులు ఉంటుంది. ఇది మొత్తానికంటే 21 రోజుల పాటు ఈ బహిరంగ సభ ఉండబోతుందంటూ కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రకటించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా పార్లమెంటు వారీగా ఈ సభ ఉండబోతుంది. మేము సిద్ధం అంటూ కూడా దీనికి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. గతంలో పాదయాత్ర సమయంలో సీఎం జగన్ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ప్రభుత్వ కార్యక్రమాలే సీఎం జగన్ అటెండ్ అవుతూ, అలాగే బహిరంగ సభలు మాత్రం అటెండ్ అవుతూ కూడా వస్తున్నారు.
వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు తాజాగా పూర్తి స్థాయిలో ప్రజలతో మమేకం కాబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఇప్పటివరకు ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందనే విషయాన్ని కూడా తెలుసుకోబోతున్నారు. ఎందుకంటే ఎన్నికలకు 2 నెలల సమయం కూడా వచ్చింది కాబట్టి దానికి సంబంధించి ఆయన కొంత టైం కూడా తీసుకోబోతున్నారు. కాబట్టి సుదీర్ఘంగా ఎన్నికల ప్రచారాన్ని సీఎం జగన్ చేయబోతున్నారు. 21 రోజుల పాటు అంటే మధ్య మధ్యలో హాలిడేస్ కానీ లేదంటే ఇతరత్ర సెలవులు వస్తే వాటన్నింటిని కూడా కట్ చేసి ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 21 చోట్ల ఈ బహిరంగ సభలు ఉండబోతున్నాయి. ఇప్పటికే సిద్ధం సభలు ఏవైతే 4 సభలు జరిగాయో ఆ పార్లమెంట్లు మినహా మిగిలినటువంటి 21 స్థానాలకు సంబంధించినటువంటి సభలు ఉండబోతున్నాయి. 4 పార్లమెంట్లు పక్కన పెడితే మిగిలిన చోట ఈ బస్సు యాత్ర ఉండబోతుంది. అయితే ఈ బస్సు యాత్రకు మేమంతా సిద్ధం అంటూ ఒక పేరును కూడా వైఎస్ఆర్సీపీ పెట్టింది. దీంతో పాటు గడిచినటువంటి రోజుల్లో ప్రభుత్వం ఏ కార్యక్రమాలు అమలు చేసింది, ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది, వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టాల్సినటువంటి కొత్త అంశాలు ఏ విధంగా ఉంటాయి, ఇప్పటివరకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, వీటన్నిటికి సంబంధించి కూడా ఈ బస్సు యాత్రలో చర్చించబోతున్నారు. సీఎం జగన్ నేరుగా ప్రజలతోనూ స్థానికంగా ఉన్నటువంటి పార్టీ కేడర్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో కూడా మమేకం కాబోతున్నారు. పూర్తిగా గ్రౌండ్ లెవెల్లోనే అక్కడ కూడా బస్ చేస్తారు కాబట్టి మరిన్ని విషయాలు కూడా వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుని వచ్చే ఎన్నికల్లో ఏం మేనిఫెస్టో పెట్టాలనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే సీఎం జగన్ తెచ్చుకోబోతున్నారు. మొత్తానికి అంటే ప్రచారాన్ని జనరల్గా అయితే ప్రచారం చేయాలి, ఎన్నికల ప్రచారం సమయం తక్కువ ఉంటే ఎన్నికల ప్రచారం చేయాలి, ఇచ్చాపురం నుంచి హెలికాప్టర్లోనూ అలా వేరే విధాలుగా ప్రచారం చేయాలని ముందుగా భావించారు. కానీ ఇప్పుడు సమయం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి దాదాపు 2 నెలల వరకు ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి పూర్తిగా 21 రోజుల పాటు ప్రజల్లో ఉంటూ బహిరంగ సభలు ఈ బస్సు యాత్ర ద్వారా సీఎం జగన్ నిర్వహించబోతున్నారు. దీంతోనే తాము 5 ఏళ్లలో ఏం చేశాము, తర్వాత గవర్నమెంట్ వస్తే మళ్ళీ ఏం చేస్తామనే విషయాన్ని పూర్తిగా సీఎం జగన్ నేరుగా చెప్పబోతున్నారు. బలరాం, ఎందుకంటే ఈ బస్సు యాత్రను సక్సెస్ చేసేందుకు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు వైసీపీ శ్రేణులు? అంటే బస్ యాత్రకు సంబంధించి ఎందుకంటే సీఎం జగన్ మొదటిసారి పూర్తిగా క్షేత్రస్థాయిలో పర్యటనలకు సిద్ధమయ్యారు కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్సీపీ ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా షెడ్యూల్ అనేది చాలా క్లియర్గా ఉండే విధంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రతిరోజు కూడా పార్లమెంట్లో బహిరంగ సభ ఖచ్చితంగా జరిగే విధంగా మిగిలినటువంటి నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షో మాదిరిగా దీనికి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఒక పార్లమెంట్ హెడ్ క్వార్టర్ నుంచి మరొక పార్లమెంట్కి వెళ్లే మధ్యలో నియోజకవర్గాలు తగులుతుంటాయి కాబట్టి ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో కూడా సీఎం జగన్ రోడ్ షో కూడా ఉండబోతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా వైఎస్ఆర్సీపీ చేస్తుంది. అయితే దీంతో పాటు ప్రతి పార్లమెంట్లో కూడా భారీ బహిరంగ సభలు ఉండబోతున్నట్టుగా ప్రకటించారు. ఎందుకంటే ఇప్పటికే సిద్ధం పేరుతో ఎత్తున సభలు నిర్వహించారు కాబట్టి ఆ సభలతో ధీటుగా ఇప్పుడు ప్రతి పార్లమెంట్లో కూడా ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు దానికి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకున్నారు కాబట్టి దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలతో సీఎం జగన్ మమేకం కాబోతున్నారు. ప్రధానమైనటువంటి సమస్యలు, గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు వైసీపీ గత 5 ఏళ్లలో ఏం చేసింది, ఆ కంపారిజన్ వాళ్ళతో నేరుగా అడిగి తెలుసుకోబోతున్నారు. వీటన్నిటి నేపథ్యంలో సీఎం జగన్ బస్సు యాత్ర ఉండబోతుంది కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముందుగా అయితే ఎన్నికలకు సమయం తక్కువ ఉంటుంది కాబట్టి కేవలం ఎన్నికల ప్రచారం చేయాలని భావించారు. దానికి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారం కూడా చేస్తారంటూ కూడా వైఎస్ఆర్సీపీ చెప్పినటువంటి నేపథ్యం. ఇప్పుడు ఎన్నికలు 4th ఫేజ్లో జరుగుతున్నాయి. దాదాపు 2 నెలల సమయం ఉంది కాబట్టి పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలతో మమేకం అవడానికి, ప్రచారం ఎక్కువ రోజులు చేయడానికి అవకాశం కూడా దొరికింది కాబట్టి బస్ యాత్రను సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. మేమంతా సిద్ధం పేరుతో ఈ బస్ యాత్ర ఉండబోతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఈ కొద్దిసేపటి క్రితం కొంత షెడ్యూల్ అయితే ప్రకటించారు. రేపు మొదటి 4 రోజులకు సంబంధించినటువంటి షెడ్యూల్ ని వైఎస్ఆర్సీపీ ప్రకటించబోతుంది. బలరాం, దుర్గంట గత ఎన్నికల్లో పాదయాత్రతో ప్రజలకు చేరువయ్యారు వైఎస్ జగన్. ప్రస్తుతం ఈ బస్సు యాత్ర ఏ రకంగా కలిసి వస్తుందని భావిస్తున్నారు? ఈ బస్సు యాత్ర ద్వారా ఎటువంటి అంశాలను లేవనెత్తే అవకాశం ఉంది? అయితే గతంలో 2019 ఎన్నికల్లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్రను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాదాపు 3640 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అప్పుడు కూడా ఇడుపులపై నుండి ఇచ్చాపురం వరకు కూడా ఈ పాదయాత్ర అనేది కొనసాగింది. సుదీర్ఘ కాలం పాటు పాదయాత్రలో అనేక విషయాలు ప్రజల నుంచి నేరుగా తెలుసుకున్నారు. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నీ కూడా పాదయాత్రలో ప్రజల నుంచి తీసుకున్నటువంటి వాళ్ళ అవసరాలు లేదంటే వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఇబ్బందులు వాటన్నింటినీ కూడా గ్రహించి మేనిఫెస్టోలో నవరత్నాలతో పాటు మరికొన్ని అంశాలు 2 పేజీలతో మేనిఫెస్టోను కూడా
తీసుకురావడం జరిగింది. అయితే 99% మేనిఫెస్టోని గతంలో ఇచ్చినటువంటి వాటిని అమలు చేశామంటూ కూడా వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 2024 ఎన్నికలకి సంబంధించి పూర్తిగా దాని గ్రౌండ్ని సిద్ధం చేసేందుకు అటు పక్క ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఇంకా కొత్తగా ఏదైనా మేనిఫెస్టోలో అంశాలు చేర్చాలంటే వాటికి సంబంధించి కూడా నేరుగా ప్రజల నుంచే తెలుసుకునేందుకు ఈ బస్ యాత్ర ఉపయోగపడుతుంది. పూర్తిగా క్షేత్రస్థాయిలోకి సీఎం జగన్ వెళ్ళబోతున్నారని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి బస్ యాత్ర పేరుతో బహిరంగ సభలతో పాటు ప్రతి నియోజకవర్గం అంటే అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా రోడ్ షోలు కూడా ఉండబోతున్నాయి. లోకల్గా ఉన్నటువంటి రైతులు, మహిళలు, లేదంటే విద్యార్థులు, ఇతరత్ర ఆ రంగాలకి సంబంధించినటువంటి క్షేత్రస్థాయి ప్రజలతో కూడా సీఎం జగన్ మమేకం అవుతున్నారు. వాళ్ళ ఇబ్బందులు కానీ వాళ్ళ సమస్యలు కానీ ఏమైనా ఉంటే వాటి గురించి కూడా తెలుసుకుని వాటన్నిటిని కూడా వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మరోసారి పొందుపెట్టేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనమే మేమంతా కూడా సిద్ధం అంటూ బస్ యాత్రకు కూడా శ్రీకారం చుట్టారు. ఈ నెల 26 లేదంటే 27వ తేదీన ఈ బస్ యాత్ర ప్రారంభం కాబోతుంది. 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ తిరగబోతున్నారు. 21 సభలు ఈ బస్ యాత్రలో భాగంగా నిర్వహించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గా.